Hello, children. Welcome to the ninth class biological science classroom. And I'm going to explain you the first lesson of the ninth class textbook, Cell, its structure and functions. కణము దాని నిర్మాణము మరియు విధులు ఈ పాఠానికి మొదటి పాఠానికి సంబంధించినటువంటి వివరణను నేను ఈ సెషన్స్ ద్వారా ఇవ్వబోతున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ ఫర్ నైన్త్ క్లాస్ చిల్డ్రన్, especially welcoming all of the ninth class children to listen to the classes. So let us enter into the lesson now. I want to ask you some of the questions regarding the knowledge, about the knowledge what you have gained in the last class, 8th class. ఇంతకుముందు 8వ తరగతిలో మీరు గ్రహించినటువంటి విషయాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను నేను అడగబోతాను. సో the second lesson of the 8th class textbook, biological science textbook, that is cell, the basic unit of life. So you know some of the things about the cell and its structure, isn't it? So I am going to ask you some of the questions basing on that knowledge you have gained in that lesson. ఓకే, సో మీరు 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 2వ పాఠమైనటువంటి కణము జీవుల మౌలిక ప్రమాణము అనేటటువంటి పాఠ్యాంశాన్ని మీరు నేర్చుకొని ఉన్నారు. కాబట్టి ఆ పాఠానికి సంబంధించి ఆ పాఠంలో మీరు సంపాదించినటువంటి జ్ఞానాన్ని అనుసరించి నేను కొన్ని ప్రశ్నలను ఇప్పుడు నేను అడగబోతున్నాను. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్? జీవుల శరీర నిర్మాణానికి మూలము ఏమిటి? So the answer is yes. The answer is the title of the lesson only. So మన ఆ పాఠం యొక్క మరి టైటిలే దీనికి ఆన్సర్ అయింది. జీవుల శరీర నిర్మాణానికి మూలము కణము, isn't it? So cells are the building blocks of organisms. That means all the ఆర్గానిజమ్స్ ఆర్ బిల్డప్ విత్ సెల్స్. జీవులన్నిటి యొక్క శరీరము కణాలతో నిర్మితమై ఉన్నది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్? సో జీవానికి ప్రమాణము, అది కూడా నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని దేనిని అంటారు? సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ ద ఆన్సర్ ఈజ్ cell, isn't it? So cell is known as a structural and functional unit of life, isn't it? కణమే మరలా ఈ ప్రశ్నకి జవాబు కూడా అవుతుంది. కణాన్ని జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని అంటున్నాం కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వై దే ఆర్ కాల్డ్ సో? సో వాటిని మనం ఆ పేరుతో ఎందుకని పిలుస్తాము? సో యూ నో ద ఆన్సర్. ఎందుకని మనం కణాలని ఆ విధంగా పిలుస్తాము? బికాస్ all the organisms are, their structure of the body is built up with the cells, and their functions, all the metabolic functions of an organism are conducted by these cells. So కణము ద్వారానే జీవి యొక్క శరీరం నిర్మితమైంది. అలాగనే జీవిలో జరిగేటటువంటి అన్ని జీవక్రియలు కూడా కణాల ద్వారానే జరపబడుతున్నాయి. దట్స్ వై దోస్ ఆర్ నోన్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్, ఇజంట్ ఇట్? ఎస్. సో ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై వేరియస్ పార్ట్స్ ఆఫ్ సెల్స్. దోస్ పార్ట్స్ ఆర్ పార్టిసిపల్స్ ఆఫ్ సెల్ ఆర్ కాల్డ్ సెల్ ఆర్గనెల్స్. సో కణాలలో మరి పనిని చేస్తున్నాయి కాబట్టి క్రియాత్మక ప్రమాణాలు అన్నాము. మరి ఆ కణాలలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి భాగాలు మనలో జరిగేటటువంటి ఆ జీవక్రియలకు కారణం. మరి ఆ కణంలో భాగమైనటువంటి ఆ నిర్మాణాలని మనము కణాంగాలు అని అంటామన్నమాట. సో ఇన్ దిస్ లెసన్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద వేరియస్ సెల్ ఆర్గనెల్స్ ఆఫ్ ది సెల్. సో కణంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి కణాంగాలను గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఆల్ దీస్ పార్ట్స్ అండ్ పార్టిసిపల్స్ ఆఫ్ సెల్, దే ఆర్ ఫంక్షన్ కోఆర్డినేటివ్లీ, collectively to perform all the biological activities in the organism.
సో జీవిలో మరి ఆ జీవక్రియలన్నీ జరగడానికి ఎవరు పనిచేస్తున్నారు? ప్రతి కణంలో ఉండేటటువంటి ఈ భాగాలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. దట్స్ వై దోస్ ఆర్ నోన్ యాజ్ సెల్ ఆర్గనెల్స్. Okay, then let us coming into the lesson to know all about the detailed particulars about cell organelles. Okay, in the 8th class lesson, and you have known that a typical cell, whether it is a plant cell or animal cell, it possesses the following parts. సో మాదిరి కణం, అది జంతు కణం కావచ్చు, లేకపోతే వృక్షాల్లో ఉండేటటువంటి కణం కావచ్చు, కామన్గా కొన్ని భాగాల్ని కలిగి ఉంటుంది అని మనము ఆల్రెడీ 8వ క్లాస్లో నేర్చుకుని ఉన్నాం. వాట్ ఆర్ దే? సో లెట్ మీ రిమైండ్ యూ ఆల్ దోస్ థింగ్స్. సో నేను మీకు అవన్నీ కూడా గుర్తు చేయబోతున్నాను. నెంబర్ 1, సెల్ మెంబ్రెయిన్, కణత్వచము. సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లాస్మా మెంబ్రెయిన్, ప్లాస్మా త్వచము. కణత్వచము లేదా ప్లాస్మా మెంబ్రెయిన్, ప్లాస్మా త్వచము that surrounds the cell. And nucleus, కేంద్రకము, the prominent part of the cell. And again the fluid, dense fluid substance that is present all over the cell is known as సైటోప్లాజం. అలాగనే కణంలో ఆవరించి ఉండేటటువంటి జీవ పదార్థం, ఒక ద్రవ పదార్థము, అది జీవ పదార్థం. అలానే కేంద్రకము అంటే కణంలో ఉండే ఒక ప్రస్ఫుటమైనటువంటి నిర్మాణము. సో కణత్వచము, కేంద్రకము, జీవ పదార్థం, ఇవన్నీ భాగాల్ని ముఖ్యంగా కణము కలిగి ఉంటుంది అని మనం 8వ తరగతిలో నేర్చుకొని ఉన్నాము, అవునా? కాబట్టి బిఫోర్ knowing about the cell organelles, we just remember about some of the things of about cell membrane, nucleus and cytoplasm. సో ముందు మనం కణాంగాల గురించి నేర్చుకునే ముందుగా కణత్వచము, కేంద్రకము, జీవ పదార్థము, వీటిని గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాము. అండ్ ఆల్సో we can observe the cell membrane, cell wall, nucleus in the various cells also. సో మనము అదేవిధంగా ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ని, ఇంకా కణకవచాన్ని, కేంద్రకాన్ని, వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెంబర్ 1, సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్, కణ త్వచము లేదా ప్లాస్మా త్వచము. సో దీన్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ని చేస్తాం. ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశము టు అబ్జర్వ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. సో మనము కణత్వచాన్ని లేదా ప్లాస్మా త్వచాన్ని పరిశీలించడం అనేది మనం ఇప్పుడు చేయబోతున్నటువంటి ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటుంది అన్నమాట. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఫర్ కండక్షన్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? సో ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి కావాల్సిన పదార్థాలు, పరికరాలు ఏంటి? ఆనియన్ పీల్, సాల్ట్, వాటర్, వాష్ గ్లాస్, గ్లాస్ స్లైడ్, కవర్ స్లిప్ అండ్ మైక్రోస్కోప్. ఉల్లిపొర, ఉప్పు, నీరు, వాష్ గ్లాస్, స్లైడ్, కవర్ స్లిప్ మరియు సూక్ష్మదర్శి. సో ఆల్ దీస్ things are required for the conduction of experiment. Take onion slice and try to cut it into 2 pieces. When we are making it into 2, we can get a translucent layer, thin translucent layer that contains onion cells, and put the material, onion peel, in salt water. Adding some stain, methylene blue, mixing the substance material with the stain, and keeping it on the slide, glass slide. గాజు స్లైడ్ మీద పదార్థాన్ని నుంచి స్ప్రెడ్ చేయటం జరుగుతూ ఉంది. అండ్ నౌ పుట్టింగ్ a cover slip on the material carefully without allowing any air bubbles, గాలి బుడగలు లేకుండా కవర్ స్లిప్ని ఉంచడం జరుగుతూ ఉంది. ఇక్కడ 2 రకాలైనటువంటి మెటీరియల్స్ మనం గమనించబోతున్నాము. ఇమీడియట్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆనియన్ పీల్ని తీయగానే ఏ విధంగా ఉంటాయి కణాలు. అండ్ నౌ రిమూవింగ్ ద మాయిశ్చర్
with a blotting paper. Extra moisture and stain. I'm going to observe under microscope the material under microscope. First of all, cells will be like this. When we observe immediately after taking the onion peel. ఉల్లి పొరని తీయంగానే కణాలు ఇలా కనిపిస్తాయి మనకు. ఇప్పుడు అది మనం చూడబోతున్నాము. చూసినట్లయితే రెక్టాంగులర్ సెల్స్, దే ఆర్ separated with one another by a thin membrane called plasma membrane or cell membrane. కణత్వచం వేరు చేస్తుంది ప్రతి కణాన్ని. దీర్ఘచతురస్రాకారంలో కణాలు మనకు అక్కడ స్లైడ్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ when we put the onion peel for some time in salt water, or we keep a drop of salt water on the material for some time, we will observe the cells like this. Okay, the substance, cellular substance, it gets shrinked and అక్కడ చుట్టూ ప్లాస్మా మెంబ్రెయిన్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సెల్ కంటెంట్స్ని వేరు చేస్తూ ప్లాస్మా మెంబ్రెయిన్ కనిపిస్తుంది. ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ అక్కడక్కడ మందంగా కూడా ఉంది. ఆ థిక్గా ఉండేటటువంటి ఏరియా వచ్చి సెల్ వాల్ అవుతుందన్నమాట. ఓకే, సో చిల్డ్రన్, what we have observed in the experiment in the microscopic slide, we have observed the cells in onion peel that absorb salt from cells and shrink, enables plasma membrane to be separated from cytoplasm, and it is clearly visible. సో ఉల్లి పొరలో ఉండేటటువంటి కణాలు మరి ఉప్పుని పీల్చుకుని అవి కుంచుకొని పోయి ప్లాస్మా పొర మరి మిగిలినటువంటి కణంలోని పదార్థంతో పాటు ఉండకుండా వేరైపోయి మనకి వేరుగాను స్పష్టంగాను కనిపించింది. సో we have observed clearly the membrane, plasma membrane, and also a thick layer also that surrounds the cell, that is cell wall. అలాగనే ఒక మందమైనటువంటి పొర కూడా కనిపిస్తూ ఉంది. దానిని కణకవచము అంటారని చెప్పుకున్నాము. So all these are the things we have observed in this microscopic slide, isn't it? So what is the conclusion of the experiment? Plasma membrane that surrounds cell content is observed. సో కణాన్ని ఆవరించి ఉండేటటువంటి పొర అయినటువంటి ప్లాస్మా పొరని మనం పరిశీలించడం జరిగింది. అండ్ ఆల్సో ది సెల్ వాల్, కణ కవచాన్ని కూడా చూడటం జరిగింది. సో లెట్ us know the things about plasma membrane and cell wall now. ఓకే, సో మనం ఇప్పుడు కణత్వచం గురించి అలానే కణ కవచం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, we know that plasma membrane that encloses the cell. సో కణాన్ని ఆవరించి ఉన్న త్వచం అనుకున్నాము. సో హౌ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్? సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ఎ థిన్ ఫ్లెక్సిబుల్ మెంబ్రెయిన్ దట్ సరౌండ్స్ సెల్. సో ఇది పల్లచగా ఉండి వంగే గుణాన్ని కలిగిన, సాగే గుణాన్ని కలిగినటువంటి ఒక పొర. ఇది కణాన్ని చుట్టి ఉంచుతుంది. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ప్రోటీన్లు మరియు లిపిడ్లతో ఈ పొర అనేటటువంటిది తయారవుతుంది. సో వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్, వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? మరి దీని ఒక ప్రత్యేకత ఏంటి, లేకపోతే దీని విధి ఏమిటి అంటే, సెల్ మెంబ్రెయిన్ సెపరేట్స్ సైటోప్లాజం ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. కణత్వచము కణంలోని జీవ పదార్థమును బాహ్య పరిసరాల నుండి వేరు చేస్తుంది. isn't it? If assume that the four walls of a room, imagine the four walls of a room. సో ఒక గది చుట్టూ ఉండేటటువంటి 4 గోడలను ఊహించండి. దే ఆర్ సెపరేటింగ్ ద రూమ్, ద ఏరియా ఆఫ్ ది రూమ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, isn't it? సో బాహ్యమైనటువంటి పరిసరాల నుండి ఆ గదిలో ఉండేటటువంటి ప్రదేశాన్ని ఈ 4 గోడలు వేరు చేస్తున్నాయి, అవునా? ఓకే, in the same way cell membrane also separates the cell contents from external environment. అలాగనే కణత్వచం కూడా కణంలో ఉండేటటువంటి పదార్థాలను బాహ్య పరిసరాల నుండి వేరు చేస్తూ ఉన్నది. నెక్స్ట్ వన్, సెల్ మెంబ్రెయిన్స్ డిఫైన్స్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ సెల్. కణం యొక్క పరిమాణాన్ని, ఆకారాన్ని ఈ సెల్ మెంబ్రెయిన్ అనేటటువంటిది నిర్ధారిస్తుంది.
సో మనం అమీబాని కనుక చూసినట్లయితే ఇట్ ఈజ్ అన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అని చెప్పుకుంటాము. ఇట్ ఈజ్ సరౌండెడ్ బై థిన్ ప్లాస్మా మెంబ్రెయిన్. As this thin plasma membrane has no definite shape, the shape of the amoeba alters according to the movement of the plasma membrane. మరి ఆ ప్లాస్మా పొర యొక్క కదలికల్ని బట్టి మరి దాంట్లో ఉండేటటువంటి అమీబా యొక్క శరీరం యొక్క ఆకారం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి సెల్ మెంబ్రెయిన్ ఇట్ గివ్స్ సమ్ షేప్ అండ్ సైజ్ టు ది సెల్. కణానికి ఆకారాన్ని, పరిమాణాన్ని ఇస్తుంది ఈ కణ యొక్క త్వచము. సెల్ మెంబ్రెయిన్ డస్ నాట్ అలౌ ఎవ్రీ సబ్స్టాన్స్ టు పాస్ త్రూ ఇట్. సో మనం ఇది పలుచుగా ఉంది కదా అని చెప్పేసి మనం దీనిని కెనాట్ ఎస్టిమేట్ ఇట్ మీన్ సో తక్కువగా మనము అంచనా వేయడానికి లేదు. ఇది పలుచుగా ఉన్నప్పటికీ కూడా ఇట్ డజంట్ అలో ఎవ్రీ సబ్స్టాన్స్ టు పాస్ త్రూ ఇట్. సో తన గుండా అన్ని పదార్థాలని కూడా ఎలో చేయటం అనేది ఉండదు, ప్రసరింపనివ్వదు. ఇట్ ఈస్ హైలీ సెలెక్టివ్. సో ద ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ త్రూ ద మెంబ్రెయిన్ హ్యాపెన్స్ వెరీ సెలెక్టివ్లీ. కరెక్ట్గా ఎంచుకున్న కొన్ని పదార్థాలని మాత్రమే కణత్వచం అనేది తన గుండా ప్రసరించనివ్వడం జరుగుతుంది. సో సెల్ మెంబ్రెయిన్ ఈజ్ హైలీ ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. సో ఈ కణాన్ని బాగా మరి రక్షిస్తూ ఉంటుందన్నమాట, పూర్తి స్థాయిలో రక్షిస్తూ ఉండేటటువంటి విధినిది నిర్వర్తిస్తూ ఉన్నది కదా. ఇది అన్ని పదార్థాలని తన గుండా ఎలో చేయటం లేదు, కొన్ని పదార్థాలు మాత్రమే ఎలో చేస్తుంది, విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ద సెల్. అండ్ ఇది ఇంకా ఏం చేస్తుంది, ఇట్ సెపరేట్స్ ద సైటోప్లాజం ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అలాగనే బాహ్య పరిసరాల నుండి కణత్వచము కణంలోని పదార్థాలని వేరు చేస్తూ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ హైలీ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్. ఓకే, దెన్ అబౌట్ సెల్ వాల్, కణ కవచము. If we try to observe cell wall in animal cells, it is not found because presence of cell wall is the unique feature of plant cell. సో మనము ఒకవేళ ఏదైనా ఒక జంతు కణాన్ని పరిశీలిస్తూ కణకవచాన్ని కనుక వెతికినట్లయితే అది అక్కడ కనిపించదు. ఎందుకని అంటే కణకవచాన్ని కలిగి ఉండడం అనేది వృక్ష కణాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. కాబట్టి సెల్ వాల్ ఈజ్ అబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్. మరి జంతు కణాలలో కణకవచం అనేటటువంటిది ఉండదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ప్లాంట్ సెల్స్ దెర్ ఈజ్ అన్ ఎక్స్ట్రా లేయర్ అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రెయిన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ద సెల్ వాల్. మనము ఇంకా లేటర్ ఎక్స్పెరిమెంట్స్లో మనం యానిమల్ సెల్ని కూడా చూస్తాము. కానీ యానిమల్ సెల్ చుట్టూ ఉండేటటువంటి మెంబ్రెయిన్ మరి ప్లాంట్ సెల్ చుట్టూ, ఆనియన్ పీల్ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్ లాగా మందంగా ఉండదు. బికాస్ టు possessing of a cell wall is the unique feature of the plant cell. So an extra layer is present that surrounds the cell membrane which is known as cell wall. So మరి కణకవచాన్ని కలిగి ఉంటాం, వృక్ష కణాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణము. దట్స్ వై యూ కెనాట్ ఫైండ్ ద థిక్ వాల్ సరౌండింగ్ యానిమల్ సెల్ అండ్ దట్ ఈస్ కాల్డ్ సెల్ వాల్, కణ కవచము. Cell wall is a tough but flexible porous layer that lends a definite shape and protection. గట్టిగా ఉంది, మందంగా ఉంది. It is tough and thick but it is flexible. కానీ అది ఎటువంటిది, సాగే గుణాన్ని కలిగి ఉన్నది. అంతేకాకుండా ఇట్ ఈస్ పోరస్ ఇన్ స్ట్రక్చర్. సో ఇది సూక్ష్మ రంధ్రాల్ని కలిగి ఉంది. సో టు ఎనేబుల్ ద ఎంట్రీ పాసెస్ ఆఫ్ సబ్స్టాన్సెస్. సో ఇది పదార్థాలని తన గుండా ప్రసరింపచేసే విధంగా ఏ విధంగా ఉంది, సూక్ష్మ రంధ్రాలని కూడి ఉంది. అయితే హూ సెలెక్ట్స్ ద సబ్స్టాన్సెస్ టు పాస్ త్రూ ప్లాస్మా మెంబ్రెయిన్ ఓన్లీ. మరి ఇది సాగే గుణాన్ని కలిగి ఉండి సూక్ష్మ రంధ్రాలతో ఉంది, పదార్థాలను పోనిస్తుంది. కానీ ఎవరు నిర్ధారిస్తారు విచ్ సబ్స్టాన్స్ హ్యాస్ టు బీ అలౌడ్ ఇన్ టు ద సెల్ అండ్ విచ్ సబ్స్టాన్స్ హ్యాస్ టు బీ సెంట్ అవుట్ ఆఫ్ ది సెల్? Who defines that? Only the cell membrane, plasma membrane.
మరి ఇది రంధ్రాలని కలిగి ఉన్నప్పటికీ కూడా ప్లాస్మా పొర మాత్రమే ఏ పదార్థాలు కణం లోపలికి ఎలో చేయబడాలి, ఏ పదార్థాలు కణంలోంచి బయటికి పంపించబడాలి అనేటటువంటి విషయాన్ని మరి తెలియజేస్తుంటుంది. అలాగనే ఇది సెల్ వాల్ అనేటటువంటిది గట్టిగాను తిగ్గాను ఉండటం వలన ఇట్ ప్రొవైడ్స్ సెల్ ఎ డెఫినిట్ షేప్ అండ్ ప్రొటెక్షన్. సో మోర్ దాన్ ద సెల్ మెంబ్రెయిన్, కణత్వచానికి మించి ఇది నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని, రక్షణని అందజేస్తుంది వృక్ష కణానికి ఈ కణకవచం అనేటటువంటి పొర. It exerts an inward pressure to resist the outward pressure exerted by the cell sap. కణము లోపల కణరసం ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద సెల్ సాప్ ఇన్ ద లేటర్ సెషన్స్. తర్వాత సెషన్స్లో మనం ఈ సెల్ సాప్ని గురించి మాట్లాడుకుంటాం, కణరసాన్ని గురించి మాట్లాడుకుంటాం. సో ఈ కణరసం అనేటటువంటిది ఆస్మో రెగ్యులేటరీ ఇన్ ఫంక్షన్, అంటే ఇది కొంత ప్రెషర్ని సెల్ మెంబ్రెయిన్ మీద అప్లై చేస్తూ ఉంటుంది పదార్థాన్ని లోపలికి రానివ్వడానికి, బయటకు పంపించడం కోసం. కాబట్టి ఆ కణరసము మరి కణం నుండి వెలుపలికి వెలువరించేటటువంటి పీడనానికి అనుగుణంగా మరి కణం లోపల వైపుకి ఈ కణకవచం ఏం చేస్తుంది, సమానమైనటువంటి పీడనాన్ని కలగజేస్తూ ఉంటుంది. సో అంటే కణరసము ఒక పీడనాన్ని కణం నుంచి బయట కలుగజేస్తూ ఉంటే కణ కవచము దానికి అనుగుణంగా కొంత పీడనాన్ని లోపలికి కలగజేస్తూ ఉంటుందన్నమాట. దాట్స్ వై ప్లాంట్ సెల్స్ కెన్ withstand to the greater changes of surroundings than the animal cells. జంతు కణాలతో పోల్చినప్పుడు వృక్ష కణము పరిసరాలలోని మార్పులకు తట్టుకొని జీవించగలుగుతుంది. సో ఇది దీనివలన ఒకవేళ వెన్ వి కీప్ ద యానిమల్ సెల్స్ ఇన్ వాటర్, దే అబ్జార్బ్ మోర్ వాటర్. వెన్ దే అబ్జార్బ్ మోర్ వాటర్, దే బర్స్ట్ అవుట్ డ్యూ టు ద ఆస్మో రెగ్యులేషన్, ఆస్మోటిక్ ప్రెషర్. సో ఎప్పుడైతే ఎక్కువ నీటిని కనుక ఈ జంతు కణము నీళ్ళలో వేసినప్పుడు జంతు కణము ఎక్కువ నీటిని పీల్చుకున్నట్లయితే అది మరి ద్రవాభిసరణ పీడనం కారణంగా ఏం చేస్తుంది, కణము పగిలిపోతుంది. అంటే లోపల నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యేటటువంటి పీడనం కారణంగా ఏమవుతుంది, పగిలిపోతుంది. వి నో బ్లోయింగ్ బెలూన్స్. సో మనకి బెలూన్స్ ఊదటం తెలుసు కదా. ఇఫ్ వి బ్లో excess of air into the balloon, it burst out because of the pressure exerted on the walls of the balloon by the air that is filled inside the balloon. సో ఆ బుడకలో నింపబడినటువంటి ఎక్కువ గాలి అది దాని యొక్క గోడల మీద కలగజేసేటటువంటి పీడనం కారణంగా అది పగిలిపోవడం మనకు తెలుసు. In the same way, animal cells also burst out when they are placed in water or any of the hypotonic solution. తక్కువ గాఢత కలిగినటువంటి ద్రావణంలో కనుక జంతు కణాలని వేస్తే అవి పగిలిపోతాయి. కానీ వాట్ అబౌట్ ద ప్లాంట్ సెల్? They can withstand because of the presence of their cell wall. సో కణకవచాన్ని కలిగి ఉండటం వలన అవైతే ఏం చేస్తాయి, చక్కగా నిలబడి ఉంటాయి అన్నమాట. నీటిని ఎక్కువ పీల్చుకున్నప్పటికీ కూడా పగిలిపోకుండా చేయగలుగుతుంది ఈ కణకవచం అనేటటువంటి నిర్మాణం. ఓకే, నౌ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్, కేంద్రకాన్ని మనం అబ్జర్వ్ చేయటం అనేటటువంటి ప్రయోగాన్ని చూద్దాం. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్? టు అబ్జర్వ్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్. So in this experiment we observe animal cell as well as its nucleus. సో బుగ్గ కణము అంటే మానవుల యొక్క బుగ్గ కణం అంటే జంతు కణంని మనం పరిశీలిస్తాం. అట్లానే జంతు కణంలో కేంద్రకాన్ని కూడా మనము ఈ ప్రయోగంలో పరిశీలించడం జరుగుతుంది అనమాట. మెటీరియల్ రిక్వైర్డ్: a toothpick or spatula or ice cream spatula, glass slide, wash glass, saline, methylene blue, glycerin, microscope, etc. సో toothpick లేదా స్పాచులా కానీ లేదా ఐస్ క్రీమ్ స్పూన్ కానీ, స్లైడ్, వాష్ గ్లాసెస్, సెలైన్, మిథిలిన్ బ్లూ, గ్లిజరిన్, సూక్ష్మదర్శిని, ఇవన్నీ కావలసినటువంటి పరికరాలు. సో లెట్ us know how to conduct the experiment.
taking a spatula and scraping the internal layer of the cheek, internal membrane of the cheek, keeping the material on the glass slide, adding some stain, methylene blue, and spreading all it over on the glass slide. After that, keep a cover slip on the material without allowing air bubbles. Remove the extra stain and moisture from the slide and observe it under microscope. You can see the animal cells or cheek cells like this. When you observe these cells under higher resolution like 450, you can observe the cells like this. You can also observe prominent structure, spherical structure, that is nucleus. In the cells, there is no cell wall surrounding the cell. This is the cheek cell, picture of cheek cell. You can observe under microscope under higher resolution. So what we have observed in this experiment, ఈ ప్రయోగంలో మనం ఏం పరిశీలించాం? ప్రామినెంట్ స్ట్రక్చర్ ప్రజెంట్ ఇన్ సెల్స్, న్యూక్లియస్ ఈజ్ విజిబుల్. మనం పరిశీలించింది ఏంటి? కణంలోని స్పష్టమైనటువంటి నిర్మాణాన్ని పరిశీలించాము, అదే కేంద్రకం. అండ్ ఆల్సో వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ దెర్ ఈజ్ నో presence of cell wall సరౌండింగ్ ద యానిమల్ సెల్. అలానే మన జంతు కణం చుట్టూ ఎటువంటి కణకవచం లేదని కూడా పరిశీలించడం జరిగింది. కంక్లూజన్, నిర్ధారణ, యానిమల్ సెల్స్ పోజెస్ న్యూక్లియస్. జంతు కణాలు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. నాట్ ఓన్లీ ద యానిమల్ సెల్స్ బట్ ఆల్సో ద ప్లాంట్ సెల్స్ కంటైన్ న్యూక్లియస్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్? సో ఈ ప్రయోగాన్ని మనం జరిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి? డు నాట్ స్క్రాచ్ ద లైనింగ్ ఆఫ్ మౌత్ హార్డ్లీ, ఇట్ మే హర్ట్ యువర్ చీక్. బుగ్గ లోపల ఉండే కణాలని మనం తీసుకుంటున్నాము, వాటిని గట్టిగా గీరినట్లయితే గాయాన్ని కలుగజేస్తాయి. ద స్క్రాప్డ్ మెటీరియల్ షుడ్ బి స్ప్రెడ్ ఆన్ ద స్లైడ్. మరి ఆ గీరినటువంటి పదార్థాన్ని స్లైడ్ మీద కుప్పగా ఉంచకుండా విశాలంగా దానిని పరచవలసి ఉంటుంది. ఎక్సెస్ ఆఫ్ స్టెయిన్ షుడ్ బి డ్రైన్డ్ ఆఫ్. అధికంగా ఉన్నటువంటి రంగుని, తేమని తొలగించాలి. కీప్ కవర్ స్లిప్ కేర్ఫుల్లీ అవాయిడింగ్ ఎయిర్ బబుల్స్. కవర్ స్లిప్ని గాలి బుడగలు లేకుండా జాగ్రత్తగా పదార్థం మీద ఉంచాలి. సో ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ precautions have to be taken in each and every laboratory activity related to the microscopic slides. సో మైక్రోస్కోప్ స్లైడ్స్ను ఉపయోగించి మనం చేసే ఏ ప్రయోగంలోనైనా కూడా 2, 3, 4వ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందన్నమాట. సో లెట్ us now know about the nucleus. In 1831, Robert Brown identified a nucleus as a prominent large spherical structure. మరి 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణంలో ఒక స్పష్టమైనటువంటి నిర్మాణం ఉంటుంది అని కనుక్కోవడం జరిగిందనమాట. స్పష్టమైన గుండ్రని నిర్మాణం ఉంటుంది అని కనుగొన్నారు. దిస్ ఈజ్ న్యూక్లియస్. న్యూక్లియస్ యాక్ట్స్ యాజ్ ఎ కంట్రోల్ రూమ్ ఫర్ ద సెల్. కణములోని కేంద్రకము కణములోని పనులన్నిటినీ నియంత్రించేటటువంటి ఒక కేంద్రంగా పనిచేస్తుందన్నమాట. స్లీడన్ కూడా, అంటే రాబర్ట్ బ్రౌన్ తర్వాత స్లీడన్ కూడా మరి న్యూక్లియైని, మరి కణంలో ఉండేటటువంటి కేంద్రకాలని పరిశీలించడం జరిగిందనమాట. సో హీ నేమ్డ్ దెమ్ యాజ్ సైటోప్లాస్ట్. వాటిని కేంద్రకాలకి ఆయన సైటోబ్లాస్ట్లు అని పేరు పెట్టారు. అండ్ హీ అజ్యూమ్డ్ దట్ న్యూ సెల్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ న్యూక్లియస్. కేంద్రకం నుండి క్రొత్త కణాలు ఏర్పడతాయి, పుడతాయి అని ఆయన ఊహించడం జరిగింది. యాక్చువల్లీ హిజ్ హైపోథసిస్ ఈజ్ రైట్.
The nucleus, it plays role in cell division. It plays prime role in cell division. మరి కణ విభజన అనేటటువంటి ప్రక్రియలో ఈ కేంద్రకం అనేటటువంటిది ప్రధానమైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ సెల్ డివిజన్? కణ విభజన అంటే ఏంటి? సెల్ డివిజన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద సెల్ డివైడ్స్ ఇంటూ 2 or more to multiply in its number. సో బట్ కణము దాని యొక్క సంఖ్యని పెంచుకునేటటువంటి క్రమంలో ఒక కణము 2గా కానీ అంతకంటే ఎక్కువ కణాలుగా కానీ విడిపోయేటటువంటి ప్రక్రియని మనము కణ విభజన అంటామన్నమాట. సెల్ డివిజన్ జనరలీ టేక్స్ ప్లేస్ to enable the growth and development in the organism. మరి జీవిలో శరీరం యొక్క నిర్మాణం అభివృద్ధి కోసము ఈ కణ విభజన అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అబౌట్ సెల్ డివిజన్ యూ విల్ లెర్న్ ఇన్ ద లేటర్ క్లాసెస్, ఇన్ ద హయ్యర్ క్లాసెస్. సో మీరు ఇంకా ముందు తరగతుల్లో ఈ కణ విభజన గురించి నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. సో న్యూక్లియస్ ప్లేస్ prime role in cell division. So nucleus, it is responsible for appearing of creation of new cells. సో ఈ కేంద్రకం అనేటటువంటిది కణ విభజనలో పాత్ర వహిస్తుంది కాబట్టి క్రొత్త కణాలు ఏర్పడడానికి ఇది బాధ్యతని వహిస్తుంది. కాబట్టి ష్లీడన్స్ యొక్క హైపోథెసిస్ అనేది సరైనదే. ద న్యూక్లియస్ రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ సెల్. And also it determines the characteristics of the organism. సో కేంద్రకము ఇంతకుముందు అనుకున్నట్టు కణంలోని పనులన్నిటిని నియంత్రించడం మాత్రమే కాదు, జీవిలోని లక్షణాలని కూడా నిర్ధారిస్తూ ఉంటుందన్నమాట. సో మన యొక్క శరీరం రంగు, చర్మం రంగు కావచ్చు, లేకపోతే వెంట్రుకల యొక్క పొడవు కావచ్చు, ఇటువంటి అన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని కూడా న్యూక్లియస్లో ఉండేటటువంటి మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ మెటీరియల్ దట్ డిటర్మైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఆర్గానిజం. Okay, this is the picture of nucleus. This is the picture of the nucleus that is showing all the parts of the nucleus. ఓకే, ఇక్కడ కేంద్రకం అనేటటువంటి నిర్మాణం మనకి ఇక్కడ కనిపిస్తోంది. కేంద్రకంలో ఉండే భాగాలన్నిటిని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. అండ్ లెట్ us know about all these parts of the nucleus. సో కేంద్రకాన్ని గురించి మరింతగా మనం తెలుసుకుందాం, కేంద్రకంలోని భాగాలని గురించి. సో ఇంతకు ముందుగానే అన్నట్లుగా ఇట్ పోజెస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ ఆల్ ద జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సెల్ will be there in the nucleus. So is there in the nucleus. So కేంద్రకంలోనే జన్యు పదార్థం అంటే కణంలో ఉండాల్సిన జన్యు పదార్థం అంతా దాదాపు ఎక్కడ ఉంటుంది? కేంద్రకంలోనే ఉండడం జరుగుతుంది. The membrane that separates nucleus and its content from the cytoplasm is known as nuclear membrane. సో కేంద్రకాన్ని అలానే కణంలోని మిగిలిన పదార్థాన్ని వేరు చేస్తూ ఒక పొర ఉన్నది, దానిని మనము కేంద్రక త్వచము, న్యూక్లియర్ మెంబ్రెయిన్ కేంద్రక త్వచము అని పిలుస్తామన్నమాట. On the basis of presence or absence of the nucleus or a nuclear membrane, cells are categorized into 2 types. సో మరి ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటటువంటిది, ఇఫ్ యూ అబ్జర్వ్ ద membrane, the incomplete membrane that is surrounding the nuclear material. సో కేంద్రకంలో ఉండే పదార్థాన్ని వేరు చేస్తూ చుట్టి ఉంటూ ఒక డిస్కంటిన్యూడ్గా ఉన్నటువంటి ఒక మెంబ్రెయిన్ అనేటటువంటిది, పొర అనేటటువంటిది కేంద్రకం చుట్టూ కనిపిస్తూ ఉంది. దాన్ని మనం కేంద్రక త్వచము అని అంటామన్నమాట. సో కణంలో ఇంకా ఏముంది? థ్రెడ్ లైక్ సబ్స్టాన్స్, క్రోమాటిన్, దట్ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్, సో కాల్డ్ జెనెటిక్ మెటీరియల్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్. సో కేంద్రకంలో ఉండేటటువంటి జన్యు పదార్థము ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. క్రోమాటిన్ అంటాము, డిఎన్ఏ అంటాము, జన్యు పదార్థం అంటాము, ఏదైనా కూడా దానిదే పేరు అనమాట. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇట్ డిటర్మైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఆర్గానిజం. సో ఆ జీవి యొక్క లక్షణాలన్నింటినీ ఆ క్రోమాటిన్ పదార్థము నిర్ధారిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో న్యూక్లియోలస్, న్యూక్లియస్లో ఇంకొక ప్రధానమైనటువంటి స్ట్రక్చరు న్యూక్లియోలస్ అనేటటువంటి నిర్మాణం కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ డెఫినెట్ రూల్స్ ఇన్ ద న్యూక్లియస్. సో కేంద్రకంలోని కొన్ని పనులని ఇది ప్రత్యేకంగా నిర్వర్తిస్తుంటుంది, కణంలోని పనుల్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. అండ్ న్యూక్లియోప్లాజం అంటే న్యూక్లియస్లో కూడా ద్రవ పదార్థం ఉంది, దాన్ని న్యూక్లియోప్లాజం అని అంటున్నాం అనమాట. కాబట్టి ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్
ఉంటే న్యూక్లియస్ ఉన్నట్టు, లేకపోతే న్యూక్లియస్ లేనట్టు. కాబట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. మరి ఈ కణంలో కేంద్రకము లేదా కేంద్రక త్వచము ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని బట్టి కణాలని 2 రకాలుగా విడదీశారు. దోస్ ఆర్ ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. కేంద్రక పూర్వ కణాలు మరియు నిజ కేంద్రక కణాలు. సో హియర్ యు ఆర్ వాచింగ్ an animal cell. ఒక జంతు కణం మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఆ కణం మధ్య భాగంలో you may have seen the prominent structure, nucleus. And also this is the plant cell possessing a thick, tough cell wall surrounding the cell, isn't it? And also there is a prominent structure called nucleus. So, spherical structure, prominent spherical structure called nucleus, that is containing with the genetic material. And the third one is the cell of bacteria. It is a bacterial cell. మూడవ కణం ఏంటి? బ్యాక్టీరియా కణము. It has the nuclear, it has no nuclear envelope. The genetic material just lies in the cytoplasm. So, జీవ పదార్థంలోనే ఆ జన్యు పదార్థం, ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తూ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎన్క్లోజ్డ్ విత్ ద న్యూక్లియర్ ఎన్వలప్. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ మరి కేంద్రక త్వచము చేత కప్పబడి ఉండటం అనేది మనకి కనిపించటం లేదు. సో ఏదైతే కణంలో కేంద్రకం అనేటటువంటిది లేదో దానిని మనము ప్రోకారియోటిక్ సెల్, ఆ కణాన్ని మనము ఏమంటాము? ప్రోకారియోటిక్ సెల్ అని అంటాము. ద సెల్ దట్ possessing no nucleus or a nuclear membrane is known as prokaryotic cell. Bacterial cell is the example for prokaryotic cell. మరి కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ బ్యాక్టీరియా కణం అన్నమాట. మరి జంతు కణము, వృక్ష కణం, మన సాధారణంగా చూసేటటువంటి జంతు కణము, వృక్ష కణము ఏం కలిగి ఉంటాయి? కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. దట్స్ వై దే ఆర్ నోన్ యాజ్ యూకారియోటిక్ సెల్స్. కాబట్టి వాటిని మనం నిజ కేంద్రక కణాలు అని అంటుంటాం అన్నమాట. సో ష్లీడెన్, ష్వాన్ వీళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ మరి అన్ని జంతు వృక్ష కణాల్లోనూ కేంద్రకం ఉంటుంది అనేటటువంటిది వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే there are few exemptions also there which we are going to know in the later session. సో తర్వాత సెషన్లో మనము ఈ ఎగ్జంప్షన్స్ అంటే వృక్ష కణం, జంతు కణాల్లో వేటికి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి కేంద్రకం లేకుండా అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటాం. సో లెట్ us end up here the session and we can meet again in the next session. Until then, okay, all the best children, study well and grow well.